అమ్మ మహిళా కమిషన్ శారదమ్మ గారు మీరు శ్రీ చైతన్యకు పోతారు, నాగార్జున పోతారు, నారాయణ పోతారు, అక్కడ పోయి పప్పు ఎట్లుందని గంటలు లేపుతారు, ఇది ఎట్లుంది అన్నం లేపుతారు. గజ్జేయడం కాదు తల్లి శారదమ్మ, ఇక్కడ రా మహిళా కాలేజ్ ఏందో పరిస్థితి చూసుకో, మహిళా కళాశాలలలో మహిళా విద్యా సంస్థల్లో ఇంకా మా పరిస్థితి చూసుకో. పేద బిడ్డలు శ్రీ చైతన్యకు పోరు, పేద బిడ్డలు నారాయణకు పోరు, పేద బిడ్డలు నాగార్జునకు పోరు, పేద బిడ్డలు వచ్చేది ప్రభుత్వ పాఠశాలకు వస్తారు తమ్మ, పేద బిడ్డలు వచ్చేది ప్రభుత్వ కళాశాలకు వస్తారు తల్లి. మా పేద బిడ్డల బాధను అర్థం చేసుకోనికే నువ్వు ప్రభుత్వ పాఠశాలను సందర్శించు. నువ్వు ఫుడ్ కమిషన్ చైర్మన్వో, మహిళా కమిషన్ చైర్మన్వో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరో మాకే ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఇన్స్టాగ్రామ్ రీళ్ళ కోసం ఆ కాలేజ్ సందర్శించడం కాదు, అదే ఇక్కడికి వచ్చి సందర్శించు. మా బిడ్డల బాధను అర్థం చేసుకో. పేద బిడ్డలటువంటి పేద బిడ్డలు, పేద ఆడబిడ్డలు పడుతుంటే బాధను అర్థం చేసుకొని వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అమ్మ శారదమ్మ గారు విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నా. మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు, చనిపోయింది మన మాదిగ బిడ్డ, చనిపోయిన దళిత బిడ్డ, అతను చనిపోయినందుకు బాధ్యుల మీద ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళు అరెస్టు చేపియండి సార్.